ఈరోజు వీడియోలో ఎలాంటి లక్షణాలు ఉన్నవారికి బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది మరియు వారు ఎంత అదృష్టవంతులో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కొంతమందికి ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఉన్నట్టుండి మెలకువ వస్తుంది. ఇలా మెలకువ రావడం సాధారణమైన విషయం కాదని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది మనకు భగవంతుడిస్తున్న సందేశం. ఇది కేవలం ఒక అలవాటు అని సాధారణంగా తీసుకోవద్దు. ఇలా మీకు మెలకువ రావడం వెనుక చాలా రహస్యం ఉందని అనుకోవచ్చు. ఇలా మెలకువ రావడం వల్ల శాస్త్రీయంగా కూడా ఎన్నో లాభాలున్నాయి. అసలు 3 నుంచి 5 గంటల మధ్య మెలకువ ఎందుకు వస్తుందో వివరంగా తెలుసుకుందాం. తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల మధ్య సమయాన్ని దేవతల కాలంగా పరిగణిస్తారు. దీనినే బ్రహ్మముహూర్తమని పిలుస్తారు. ప్రతిరోజూ ఈ సమయంలో అకస్మాత్తుగా మేల్కొంటే మిమ్మల్ని ఈ సమయంలో మేల్కొల్పాలని దైవిక శక్తి కోరుకుంటుందని అర్థం. ఈ సమయంలో మీ మనసు పూర్తిగా ప్రశాంతంగా ఉంటే మీరు సులభంగా ఏకాగ్రత పొందవచ్చు, లేదా ఈ సమయంలో మీరు భగవంతునితో అనుసంధానం కావచ్చు. బ్రహ్మముహూర్తంలో సానుకూల శక్తుల ప్రకంపనలు అంటే భగవంతుని దివ్యశక్తులు యాక్టివేట్ అవుతాయి. ఈ సమయంలో భగవంతుణ్ణి జపిస్తూ ధ్యానం చేస్తే భగవంతుని అనుగ్రహం సులభంగా లభిస్తుంది. లేదా ఏదైనా పనిని ఈ బ్రహ్మముహూర్తంలో చేసినట్లయితే ఆ పని తప్పకుండా విజయవంతమవుతుందని పురాణాలు చెప్తున్నాయి. బ్రహ్మముహూర్త సమయంలో వాతావరణమంతా ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉంటుంది. ఈ సమయంలోనే దైవిక శక్తులు, సత్వగుణాల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. ప్రధాన ఆలయాల తలుపులు కూడా ఈ బ్రహ్మముహూర్తంలోనే తెరుచుకుంటాయి. మీ జీవితంలో జరిగే మార్పులను మీరు పట్టించుకోకపోవచ్చు, కానీ మీ ఆత్మసాక్షిని అడిగితే దానికి ఖచ్చితమైన సమాధానాలు చెప్తుంది. చాలామందికి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలనుకున్నా కూడా వారు నిద్రలేవలేరు. వారికి అలారం పెట్టుకున్నప్పటికీ కూడా వారు నిద్రలేవలేరు. ఇలాంటి సంకేతాలు కేవలం కొద్దిమందికి మాత్రమే లభిస్తాయి. ఇది దేవుడి నుంచి వచ్చిన సంకేతాలుగా అర్థం చేసుకోవాలి. 3 గంటల నుంచి 5 గంటల మధ్య కాలాన్ని బ్రహ్మముహూర్తం ఇంకా అమృతకాలమని కూడా పిలుస్తారు. పురాణకాలంలో చాలామంది మునులు, మహర్షులు ఈ బ్రహ్మముహూర్తం సమయంలోనే లేచేవారట. అలాగే పురాణకాలంలో అగస్త్య మహర్షి ఇదే సమయంలో నిద్రలేచేవారట. మనిషి తని దినచర్యను ప్రారంభించడానికి బ్రహ్మముహూర్తం చాలా మంచిదని శాస్త్రాలు చెప్తున్నాయి. శ్రీకృష్ణుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. బ్రహ్మముహూర్తంలో లేచినవారికి క్రమశిక్షణ ఉంటుంది. వీరికి ఎలాంటి రోగాలు రావు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. ఏ పని చేసినా చాలా శ్రద్ధతో చేస్తారు. బ్రహ్మముహూర్తంలో లేచేవారికి రాగద్వేషాలు ఉండవు. ఎవరి మనసును కూడా బాధపెట్టరు. ఎవ్వరితో కూడా కఠినంగా మాట్లాడలేరు. కుటుంబ సభ్యులు, స్నేహితులు కష్టాల్లో ఉంటే తప్పకుండా ఆదుకుంటారు. జీవిత భాగస్వామిని కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు. ఈ గుణాలున్నవారికి బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది. సూర్యోదయానికి ముందే లేచి మన పనులను చేసుకుంటే ఆ పనిలో మనకు విజయం తప్పకుండా లభిస్తుంది. ఇంటి ఇల్లాలు సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు చక్కగా ముగ్గులు వేస్తే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి వచ్చి స్థిరనివాసం ఏర్పరచుకుంటుందని పురాణాలు చెప్తున్నాయి. సూర్యోదయానికి ముందే లేస్తే సూర్యభగవానుడి ఆశీస్సులు కూడా ఉంటాయి. సూర్యకిరణాలు మనుషులలోని పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. మీరు అనుకోకుండా సూర్యోదయానికి ముందే నిద్రలేచినట్లయితే మీ జీవితంలో పెద్ద మార్పులు జరగబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు. జీవితంలోని కష్టాలు తొలగిపోయి సుఖసంతోషాలు రానున్నట్లు అర్థం చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి గోమాత దర్శనం ఎవరైతే చేసుకుంటారో వారు కూడా చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. బ్రహ్మముహూర్తంలో లేచిన వారికి భగవంతుడిపైన భక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు బ్రహ్మముహూర్తంలో కనుక మెలకువ వచ్చినట్లయితే అంతా మంచే జరుగుతుందని అర్థం చేసుకోవాలి. చూశారు కదండి, ఈ వీడియోలో మనం ఎలాంటి వారికి బ్రహ్మముహూర్తంలో మెలకువ వస్తుంది అనే విషయాన్ని గురించి వివరంగా తెలుసుకున్నాం కదా. చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు.